ఇప్పుడు మనం హ్యాంగింగ్ బ్రిడ్జ్కి వెళ్ళబోతున్నాము. చాలా పెద్ద బ్రిడ్జ్ అన్నమాట. అది కేరళలో ఉంటుంది. వెళ్ళబోతున్నాం. కన్యాకుమారి నుండి మాథూర్ వెళ్ళాలన్నమాట. మాథూర్ దగ్గర ఉంటుంది బ్రిడ్జ్. బ్రిడ్జ్ ఒకటి చూసారా వస్తుంది, లైట్ బ్లూ కలర్ బ్రిడ్జ్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఆ చివరి వరకు ఉంది. బ్రిడ్జ్ చూడండి ఎలా ఉందో, మన రాజమండ్రి బ్రిడ్జ్ లాగా ఉంది అంతా. మనం ఆగిపోయి తీసుకునే విధంగా ఉన్నాయన్నమాట గ్రేప్స్. చూడండి చూపిస్తా. గ్రేప్స్ చూసారా ఎంత బాగున్నాయో, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. కిतना కిలో? 1 kg 60 రూపీసా? అదిగో 1 kg 60 రూపీస్ అంట. అదే షాప్లో అయితే మనకి 140 150 అలా ఉంటాయి గ్రేప్స్. తిని చెప్తాను ఎలా ఉందో గ్రేప్స్. గింజ ఉంది కానీ స్వీట్గా ఉంది, చాలా స్వీట్గా ఉన్నాయి, బాగున్నాయి. తమిళనాడులోని ఈ కేరళ స్టైల్ ఎందుకు అనిపిస్తుందంటే, తమిళనాడు వాళ్ళు కన్యాకుమారి తీసేసుకున్నారు కదా, కేరళ వాళ్ళు ఏమో పాలక్కాడ్ తీసుకున్నారు. అందుకే ఇది కన్యాకుమారి అంటే ఒరిజినల్ కేరళ వాళ్ళదే ఇది, కానీ వీళ్ళు తమిళనాడు వాళ్ళు తీసుకున్నారు కాబట్టి ఆ కల్చర్ అందుకే మనకి ఇలా కనిపిస్తుంది. కేరళ వాళ్ళ కల్చర్ అంటే తెలుసు కదా, అంతా మొక్కలు కొబ్బరి చెట్లు ఇవే కనిపిస్తాయి కాబట్టి అందుకే ఇలా కనిపిస్తుంది ఏరియా అంతా కూడా. లొకేషన్ సూపర్, ఎంత బాగుందో. ఈ దారిలోని ఓ పక్కన వరి పొలం, ఓ పక్కనేమో నది వచ్చింది, మొత్తం కొబ్బరి చెట్లతో ఉంది. లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది, సూపర్గా ఉంది. బ్రిడ్జ్కి వెళ్ళే దారిలోని రూట్ అన్నమాట. మాథూర్ అంటే అది ఆ రోడ్డు ఇది. कितना दूर है? यही आगे है पार्किंग 100 मीटर. 100 मीटर. ఓకే. ఎంట్రన్స్ దగ్గర టికెట్ ఉంది, 50 రూపీస్ తీసుకున్నారు కార్కి. సైడ్నే పార్కింగ్ చేసుకోవాలి. ఎంత ఉందో చూడండి, ఎంతమంది ఉన్నారో, మొత్తం జనాలు వచ్చారు. చాలా చాలా రష్ ఉంది, పార్కింగ్ ప్లేస్ అయితే లేదు. చూస్తున్నారు కదా, మొత్తం ఫిల్అప్ అయిపోయి ఉంది. ఇక్కడ వెయిట్ చేయాలి పార్కింగ్ చేయాలంటే. పైనాపిల్స్ అయితే బాగా అమ్ముతున్నారు, పైనాపిల్స్ బాగా దొరుకుతున్నట్టున్నాయి ఇక్కడ. చూడండి దారి పొడుగున మనకి పనసకాయలు, పైనాపిల్స్ చూడండి, పైనాపిల్స్ చూడండి ఎన్ని అమ్ముతున్నారు. ఆపోజిట్ సైడ్లోని ఈ అందమైన ప్రదేశం చూడండి, అసలు ఎంత బాగుందిరా బాబు. ఇది మొత్తం అరటికాయ చెట్లు, చాలా చాలా అందమైన ప్లేస్ ఇది. ఎలా ఉందో చూడండి, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం, కనిపిస్తున్నాయి కదా వెహికల్స్, మొత్తం వెహికల్స్ పార్కింగ్ ఏదంతా. कितना ही टिकट? 5 रुपीस टिकट. 5 रुपीस टिकट. आपका नाम क्या है? एंट्रेंस का. आपका नाम? नहीं, टिकट चाहिए 10. ये टाइमिंग, ओपनिंग का टाइमिंग? ओपनिंग टाइम 6 बजे, सुबह 6 बजे तो शाम को 7 बजे तक. इंग्लिश में बोलो. मॉर्निंग to 6 o'clock the open. Evening 7 o'clock the close time. Even up to 7 o'clock? Continue. Every day timing this only? Yes, every day. ఇదే ఎంట్రన్స్ చూడండి, మనకి ఎంట్రన్స్లోనే ఈయన కనిపిస్తారు, కే కామరాజ్, తమిళనాడు ఎక్స్ చీఫ్ మినిస్టర్. ఈయనే ఫౌండర్ అన్నమాట ఈ బ్రిడ్జ్కి. ఇందులో రాసి ఉంది ద బిగ్గెస్ట్ లార్జెస్ట్ బ్రిడ్జ్ ఇన్ ఏషియా అంట. దీనికి బ్రిడ్జ్ దేనికంటే అగ్రికల్చర్ అండ్ డెవలప్మెంట్ కోసం సౌత్ కుమారి. ఇక్కడ కూర్చోవడానికి ఇలా కట్టారు, జనాలు అందరూ వచ్చిన తర్వాత కూర్చొని ఉంటారు.
कितना मैंगो पाइनएप्पल 10 रुपया 20 रुपया தண்ணி பாட்டில் எடுத்தாடா ஒரு பாட்டில் தண்ணி எடுத்தா தண்ணி என்ன தம்பி தண்ணி 20 ரூபா వాటర్ బాటిల్ 20 రూపా ఇక్కడ వరకు మనకు బ్రిడ్జ్ మీద నడవలేదు ఇంకా బ్రిడ్జ్ స్టార్ట్ అవ్వలేదు అన్నమాట బ్రిడ్జ్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఎవరో డాగిని కూడా తీసుకొచ్చుకున్నారు నించుని చూసారా పప్పి ఇప్పుడు బ్రిడ్జ్ పైన నడుద్దాము ఎలా ఉంటుందో చూద్దాం లాంగెస్ట్ పెద్ద బ్రిడ్జ్ ఇది చూసారా జనాలు అందరూ ఒకే వైపు అన్నమాట ఒకవైపు నడవడం ఒకే వైపు మళ్ళీ రావడం కూడాను ఈ కింద నుంచి కూడా కనిపిస్తున్నారు జనాలు వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారో చూద్దాం ముందుకెళ్ళి పక్కనే వాటర్ ఈ బ్రిడ్జ్లో చూసారా మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పక్కనే వాటర్ వెళ్తుంది అక్కడి నుంచి చూస్తే మీకు తెలుస్తుంది ఆ వాటర్ అంతా చూస్తున్నారు కదా పక్కనే వాటర్ వెళ్తుంది మన బ్రిడ్జ్ పైన నడుస్తాం అన్నమాట భలే బాగుంది బ్రిడ్జ్ పక్కనే వాటర్ బ్రిడ్జ్ మీద నడవడం చుట్టుపక్కల కూడా మొత్తం ట్రీస్తోనే ఉన్నది ఫుల్ గ్రీన్ ఉంది ఫుల్ గ్రీనరీ అన్నమాట ఇక్కడ ఈ బ్రిడ్జ్ మీద భలే బాగుంది ఈ బ్రిడ్జ్ 1 కిలోమీటర్ వరకు ఉంటుంది ఇదంతా కూడా అసలు ఏదో పెద్ద ఫారెస్ట్లో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది అన్నమాట ఎంత చూడండి ఎంత గ్రీనరీ ఉందో అసలు ఈ బ్రిడ్జ్ పక్కన వాటర్ మనమేమో పైన ఉన్నాము ఈ బ్రిడ్జ్ 1966లో కట్టారు ఇది తొట్టిపాలెం మాతూర్ తొట్టిపాలెం బ్రిడ్జ్ అంటారు ఇది మెయిన్ ఇక్కడ అందరూ ఈ బ్రిడ్జ్ అంతా కూడా 115 ఫీట్ ఎత్తులో ఉంటుందన్నమాట ఈ నీరు ఒకప్పుడు విల్వన్ కోడ్ అండ్ కరికులం అనే ఊళ్ళకి ఈ వాటర్ ప్రాబ్లం అనేది వచ్చింది అప్పుడు ఈ బ్రిడ్జ్ కట్టినప్పుడు ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది ఈ వాటర్ అంతా కూడా ఒక మౌంటైన్ నుంచి ఇంకో మౌంటైన్కి వెళ్తుంది ఈ వాటర్ అప్పట్లో ఇది $16,821కే కట్టేశారంట ఈ బ్రిడ్జ్ చూసారా పనస చిప్స్ ఇలా ముందు పనస ఇలా కట్ చేసుకొని పెట్టుకుంటారు తర్వాత ఇలా డ్రై చేస్తారు డ్రై చేసిన తర్వాత ఇలా ఫ్రై చేస్తారన్నమాట ఈవిడ అమ్ముతుంది ఇక్కడ ఫ్రై చేస్తూ ఫ్రెష్గా తయారు చేసి అమ్ముతుంది ఆవిడ షాప్లో అది ప్యాకెట్లో అలా కట్టేసిస్తుంది 55 రూపీస్ అంట 250 గ్రామ్స్ మనకు సౌండ్ వస్తుంది కదా గలగల వస్తున్నాయంటే ఫ్రెష్గా వేపిన చిప్స్ అన్నమాట అవి హైదరాబాద్ అంట వాళ్ళ ఫ్రెండ్స్ కోసం అని కట్టిస్తున్నారంట ప్యాకెట్స్ కొవ్వొత్తి క్యాండిల్ వేడితోని సీలింగ్ చేస్తుంది ఆవిడ ఇక్కడ పైనాపిల్ జ్యూస్ అమ్ముతున్నారు ఫ్రెష్ జ్యూస్ అంట 20 రూపీస్ ఇస్తున్నారు ఇలా ఇచ్చాడు పైనాపిల్ జ్యూస్ ఇక్కడ పైనాపిల్స్ ఎక్కువ దొరుకుతున్నాయని చెప్పాను కదా పైనాపిల్ జ్యూస్ ఫ్రెష్ జ్యూస్ కోలి సోడా సర్బత్ బాగుంది మంచిగా ఉంది ఫ్రెష్గా ఉంది ఇప్పుడు మనం ఆ బ్రిడ్జ్ పై నుంచి పైకి దిగాము కిందకి ఇప్పుడు కింద నుంచి చూద్దాం బ్రిడ్జ్ ఎలా ఉంటుంది అన్నది వావ్ చూస్తున్నారా బ్రిడ్జ్ కింద ఉన్నాం మనం బ్రిడ్జ్ చూడండి ఎలా కనిపిస్తుందో బాగుంది కదా ఆ పిల్లర్స్ టోటల్ 28 ఉంటాయంట ఇలాగ పిల్లర్స్ పైనుంచి చూస్తే మనకి ఇంకొక వ్యూలా కనిపిస్తుంది చెట్ల మధ్యలో మీద మనం ఉన్నట్టు ఇక్కడ మనం పిల్లర్ల కింద ఉన్నాము చూడండి ఎంత ఎత్తులో ఉన్నాయి ఒక్కొక్క పిల్లర్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ అంటే అదే అన్నమాట పిల్లర్ పైన బ్రిడ్జ్ పారుతుంది వాటర్ ఓ పక్కన మనం నడుస్తాము చాలా విచిత్రంగా ఉంటుంది బ్రిడ్జ్ చూస్తుంటేనే చాలా బాగుంది బ్రిడ్జ్ ఇందులో ఈ వాటర్లో చాలామంది బట్టలు ఉతుకుతున్నారు స్నానాలు చేస్తున్నారు వచ్చిన వాళ్ళందరూ బాగా స్నానానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎందుకంటే పారే వాటర్ కాబట్టి
చాలా బాగుంది, చూడండి ఎంత బాగుందో అక్కడి నుంచి వస్తుంటే.